సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిడ్స్. ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని మనకి అడగడం జరిగింది. ఎయిడ్స్ అంటే ఏ ఫర్ ఎక్వైర్డ్, ఏ ఫర్ ఎక్వైర్డ్, ఐ ఫర్ ఇమ్యూన్, డి ఫర్ డిఫిషియన్సీ, ఎస్ ఫర్ సిండ్రోమ్. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఎయిడ్స్ అనేది ఏ వైరస్ వల్ల వ్యాపిస్తుంది అంటే హెచ్ఐవి అనే వైరస్ వల్ల వ్యాపించడం జరుగుతుంది. హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ వల్ల ఎయిడ్స్ అనేది సంక్రమించడం జరుగుతుంది. ఎక్వైర్డ్ అంటే ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ మనకి ఆ పాత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ప్రజెంట్ తీస్తున్నారు కదా, అది బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ రావాలంటే ఏ యొక్క కాంపౌండ్ యూజ్ చేస్తారని అడిగాడండి. మనకి సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ అనే సొల్యూషన్ యూజ్ చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనేది మనకి కడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి డికంపోజిషన్ రియాక్షన్ అంటే కెమిస్ట్రీలో మనకి స్టాయికోమెట్రిక్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఈ రకంగా మనకి ఈక్వేషన్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయో అన్ని ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఉత్పత్తి అవ్వాలి. ఇక్కడ ఇంబ్యాలెన్స్, ఇక్కడ బ్యాలెన్స్ లేదు, మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐరన్కి సంబంధించిన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. కాబట్టి దీని ముందులో 2 వేసాను అనుకోండి, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోతుంది. చూడండి, 2 ఐరన్లు వచ్చాయి, 2 ఐరన్లు. సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నట్టుగా ఈ 2 అనేది దీనికి కూడా సమానమే. ఇక్కడ 2 సల్ఫేట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక సల్ఫేట్, ఇక్కడ ఒక సల్ఫేటు. అంటే ఈ పి ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ పీక్యూఆర్ఎస్ ప్లేస్లో ఏవి వస్తాయంటే పి ప్లేస్లో 2 వచ్చింది, ఇక్కడ క్యూ ప్లేస్లో మనకి ఏమొచ్చినట్టుగా ఓన్లీ ఒకటే ఉన్నట్టుగా, నెక్స్ట్ ఆర్ ప్లేస్లో ఒకటే ఉన్నట్టుగా, ఇక్కడ కూడా ఒకటే ఉన్నట్టుగా, అంటే 2 1 1 1 అని ఎక్కడ ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం చూసినట్టు పి దగ్గర 2 వచ్చింది, ఆప్షన్లో స్టార్టింగ్ 2 ఎక్కడ వచ్చింది, అదే మనకు కరెక్ట్ ఆన్సర్ కూడా ఆ రకం కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ అంటే మనకు తెలియాలండి. ఎస్ఈఆర్ అంటే స్మూత్, ఈ ఫర్ ఎండోప్లాస్మిక్, ఆర్ ఫర్ రెటిక్యులం. మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో స్మూత్ అనేసి రఫ్ అనే 2 టైప్స్ ఆఫ్ మనకి ఉంటాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్. అందులో ఎస్ఆర్ మెయిన్ ఫంక్షన్ దేనిలో ఇచ్చాడంటే లివర్ సెల్స్ అండి. ఇది లివర్ సెల్స్లో అది కూడాను సకశేరుకలు వర్టిబ్రేట్స్ అంటే సకశేరుకాల్లో లివర్ సెల్స్లో ఉన్న స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటని మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది ఎస్ఈఆర్ మెయిన్ ఇంపార్టెంట్, దీని వర్క్ ఏంటంటే డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ పాయిజన్. ఏదైనా టాక్సిఫికేషన్ మెటీరియల్ మన బాడీలోకి వెళ్ళేటో దాన్ని డిటాక్సిఫికేషన్ అంటే విషపూరితం ఏదైనా వెళ్ళింది అనుకోండి దాన్ని విషరహితంగా క్రియేట్ చేస్తుందండి. మెయిన్ ఫంక్షన్ అండి ఎస్ఈఆర్ది. అది కూడా లివర్ సెల్స్ ఆఫ్ ది వర్టిబ్రేట్స్లో. ఇక్కడ చూసుకుంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్, సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ షుగర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇది ఎస్ఈఆర్ చేయదండి. ఇంకొక మనకి ఎండోప్లాస్మిక్ ఉంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది కదా, దీని యొక్క ఫంక్షన్స్ ఈ 3 కూడాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడండి. మనకి టిన్ లెడ్ ఎలాయ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అ ఫ్యూజ్ వైర్స్. ఫ్యూజ్ వైర్స్ అనేవి టిన్ లెడ్తో, ఎలాయ్ అంటే మిశ్రమ లోహాలతో తయారై ఉంటుంది ఫ్యూజ్ వైర్ అనేది ఇచ్చాడు. సెకండ్ చూసుకుంటే ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ టు లైవ్ వైర్స్, ఇది మెయిన్ వైర్తో లింక్ అయ్యి ఉంటుంది అని ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ విషయానికి వస్తే ద మెటీరియల్ చూజన్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఈ ఫ్యూజ్ వైర్ కట్ట హై మెల్టింగ్ పాయింట్ ఉంటుందా? ఉండదు, ఇది రాంగ్. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, the filament of bulb is made extremely thin and long. is ordered each. మనకి ఫిలమెంట్లో బల్బ్లో ఉంటుంది కదా, దానికి హై రెసిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అండి, ఫోటోసింథసిస్ మనకు తెలిసిన ఈక్వేషన్. ఇక్కడ హైడ్రోజన్ ఇది నీటి అణువులు అలాగే కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయ్యి మనకి కార్బోహైడ్రేట్స్ అండి, ఇది కార్బోహైడ్రేట్ వస్తుంది, అదే గ్లూకోజ్ దీనికి అంటారు. ఇది ఒక కార్బోహైడ్రేట్. దీంతో పాటుగా మనకి ఆక్సిజన్ అలాగే వాటర్ మాలిక్యూల్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ ఒకటో ప్లేస్లో ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి, నెక్స్ట్ ఇక్కడ రెండో ప్లేస్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వస్తున్నాయి ఇచ్చాడండి. ఇది బ్యాలెన్స్ చేయాలండి. ఇది బ్యాలెన్స్ చేస్తే మనకి ఇక్కడ 12 వేసామనుకోండి, ఇక్కడ 6 వస్తుంది. 12, 6 ఆన్సర్ ఎక్కడ ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ 10th క్లాస్లో వస్తుంది, సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్లో కానీ ఈక్వేషన్ ఒకలాగా ఉంటుంది, చూసేసుకోండి. నెక్స్ట్ ఏ కెమికల్ కాంపౌండ్ ఎక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద హీటింగ్ ఆఫ్ జిప్సమ్. జిప్సమ్ని హీట్ చేసేటప్పుడు ఎక్స్ అనే ఒక ప్రోడక్ట్ వస్తుందంట. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేసి మనకి ఇచ్చాడండి. మనకి జిప్సమ్ని హీట్ చేయాలి. అసలు జిప్సమ్ అంటే ఏంటో మనకు తెలియాలండి. మనకి CaSO4 2H2O, దీన్నే మనం జిప్సమ్ అంటామండి. ఓకే, ఇది జిప్సమ్ అంటాం. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ని మనం జిప్సమ్ అంటాము. దీన్ని ఏం చేయమన్నా హీటింగ్ చేయమన్నాడు. దీన్ని ఎంత 150 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ చేసేటప్పుడు మనకి ఇది CaSO4 ఆఫ్ H2O కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. మనకి మ్యాక్సిమం దీన్ని ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్ కింద యూజ్ చేస్తామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన సీలింగ్స్లో చూస్తుంటాం కదా, ఇంటికి డెకరేట్ చేసేటట్టు, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. కాబట్టి ఈ ఎక్స్ అనే కాంపౌండ్ ఏంటి మనకి క్వశ్చన్ ఇచ్చాడు కదా, కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ మనకి మ్యాచింగ్ అండి ఇచ్చాడు. ఇక్కడ కాపర్ టీ, ఓరల్ పిల్స్, కండోము, నెక్స్ట్ ట్యూబెక్టమీ అనేసి వర్డ్స్ ఇచ్చాడు. దానికి ఆ యాక్షన్ ఏ రకంగా వర్క్ చేస్తాయనేది మనకి ఇచ్చాడండి. ఇక్కడ కాపర్ టీ ఉంది కదా, ఈ కాపర్ టీ అనేది మనకి లేడీస్లో ఇంజెక్ట్ చేస్తారండి. పిల్లలు అంత వేగంగా వద్దు అనుకున్న వాళ్ళు ఈ కాపర్ టీ అనేసి ఒక మిషన్ చిన్న ఒక ఈ రకంగా ఉంటుందండి. అది ఏ రకంగా అంటే ఈ రకంగా టీ షేప్లో ఒక ఉంటుంది, దీన్ని యూజ్ చేస్తారండి. లేడీస్కి యూటరస్లో దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ని ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ అంటే ఎంబ్రియేషన్ ఫార్మేషన్ లేకుండా దీన్ని మెడికల్ టర్మ్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఓరల్ పిల్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారంటే ప్రివెంట్ ఇంప్లాంటేషన్. ఓకే, ఇది కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేయడానికి, లేకపోతే ప్రెగ్నెన్సీ రాకంటే యూజ్ చేయడానికి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారండి. నెక్స్ట్ కొండోమ్ అనేది ఏం చేస్తారంటే స్పెమ్స్ డోంట్ రీచ్ ది సర్విక్స్. స్పెమ్ సెల్స్ అనేవి సర్విక్స్కి రీచ్ అవ్వకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తారు. లాస్ట్గా ట్యూబెక్టమీ ఉంది కదా, ఇది లేడీస్కి ఆపరేషన్ చేస్తారండి. అంటే ఎగ్స్ విల్ నాట్ రీచ్ యూటరస్, ఎగ్ సెల్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా యూటరస్లోకి కట్ చేస్తారండి. ఇది ట్యూబెక్టమీ లేడీస్ చేస్తారు. తొలి వ్యాసెక్టమీ అనే ప్రాసెస్ ఉండేది, ఇది బాయ్స్కి తొలి చేసేవాళ్ళు. ఇప్పుడు లేడీస్కి ట్యూబెక్టమీని యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ రిప్రజెంట్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లాలో కరెక్ట్ ఫార్ములా ఏంటి అని అడిగించడానికి V = IR అనేది ఓమ్స్ లా అండి. V ఆర్ దీస్ ద ప్రొపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ అండి. అంటే V అనేది V ఫర్ ఏంటిది వెలాసిటీ, V ఫర్ వెలాసిటీ. నెక్స్ట్ I ఫర్ రెసిస్టెన్స్, I ఫర్ కరెంటు, R ఫర్ రెసిస్టెన్స్. ఓకే, వెలాసిటీ అన్న వోల్టేజ్ అన్న ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇదే మనకి ఓమ్స్ లా యొక్క ఫార్ములా. నెక్స్ట్ విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హెల్ప్ ఇన్ కీపింగ్ ఎన్విరాన్మెంట్ క్లీన్. మనకి పర్యావరణాన్ని ఏవి శుభ్రం చేస్తున్న ఇచ్చాడంటే మనకి బ్యాక్టీరియా అండ్ ఫంగే అనేది మనకి పర్యావరణాన్ని క్లీన్ చేస్తున్నాయి. ఫంగే అంటే మనకి తెలుగులో చూసుకుంటే శిలీంధ్రాలు అంటారు, మష్రూమ్స్ గట్రా వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఇవే ఈ ఫంగికే సంబంధించినవే. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్. అంటే వాటర్ అనేది గ్రౌండ్లోనికి ఏ విధంగా ఇమిడిపోతుందని మనకి ఇచ్చారండి. దాన్ని ఏమంటారంటే మనకి ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అంటే వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకిడిపోయే విధానాన్ని మనం ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ బికమ్స్ విజిబుల్
వ్యానిటీ ఎంటర్స్ ఏ స్మోక్డ్ ఫిల్డ్ రూమ్ అంటే పొగతో నిండిన రూమ్లోకి విజిబిలిటీ ఆఫ్ లైట్ ఏ విధంగా లైటింగ్ వెళ్తుందంటే మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. స్కాటరింగ్ పద్ధతి ద్వారా మాత్రమే లైట్ అనేది స్మోక్ ఫిల్డ్ రూమ్లోకి ఎంట్రన్స్ అయితే అవటం జరుగుతుంది. వాట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ద ఎయిర్ పాసేజ్ ఫ్రమ్ కొలాప్సింగ్ అనేసి ఇచ్చాడండి. అంటే మనకి శ్వాస వ్యవస్థలో ఎయిర్ పాసేజ్ని ఆపేస్తుంది ఏది అనేసి ఇచ్చాడండి. మనకి ప్రివెంట్ అంటే కాపాడుతుంది ఏది అనేసి ఇచ్చాడండి. రింగ్స్ ఆఫ్ కార్టిలేజెస్ అంటండి. మనకి ఇలాగ ట్రాకియా ఉంటుంది కదా, ఈ ట్రాకియాలో మనకి షీ షేప్ ఆర్ ఓ షేప్లో మనకి ఈ కార్టిలేజెస్ ఉంటాయండి. ఇవి మనకి ప్రివెంట్ ఆఫ్ ఎయిర్ పాసేజ్ ఫ్రమ్ కొలాప్సింగ్ కింద యూజ్ అవుతాయి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ రిక్వైర్డ్? రెస్పిరేషన్లో ఆక్సిజన్ రిక్వైర్డ్ కదా, దానివల్ల ఆక్సిజన్ రెస్పిరేషన్లో ఏ విధంగా వర్క్ చేస్తుందంటే కన్వర్జేషన్ ఆఫ్ పైరువేట్ టు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. దట్ ఈస్ ద సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెస్పిరేషన్లో ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు కాబట్టి దానికి మెయిన్గా పైరువేట్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.